అమరావతిలో క్రిందటిసారి అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చేసిందట రైతులకి చాలా మందికి. ఇంకా కొంతమందిదే మిగిలుందట. అంటే మరి అప్పుడు ఎందుకని ఆ ప్లాట్‌లలో డెవలప్‌మెంట్ జరగలేదు? షాపులో, షాపింగ్ మాల్సో, సూపర్ బజార్‌లో, హాస్పిటల్‌లో, బిల్డింగ్‌లో రావాలి గదా! ఎందుకని రాలేదు? ఈ రోజు వరకు ఎందుకు రాలేదు? సరే మధ్యలో జగనొచ్చిన తర్వాత కూడా ఏడాదిన్నర తర్వాత కదా నిర్ణయం తీసుకుంది. 3 రాజధానులని. ఆలోపన్న రావాలి గదా! ఆ తర్వాత పోనీ జగన్ 3 రాజధానులు అన్నాడు కాబట్టి తగ్గాలి గాని ఆగిపోకూడదు గదా! ఆ తర్వాత నీ ప్రభుత్వం వచ్చి 17, 18 నెలలు అయిపోయింది గదా! ఇప్పుడైనా రావాలి గదా! ఎందుకు రావట్లేదు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే నిన్న నారాయణ గారు చెప్తున్నటువంటి లెక్క నేను ఇంతవరకు ఏంటంటే ప్లాట్లు ఆళ్ళ చేతికి ఇవ్వలేదు అన్నటువంటిదే అక్కడ ఉన్నటువంటి అనేక మంది బైట్స్ విన్నది. కానీ అమరావతి కోసం 29,644 మంది రైతులు ఇప్పటిదాకా 34,192 ఎకరాలకు ప్లాట్లు కేటాయింపు పూర్తయిపోయిందట. 991 మంది రైతులకి 719 ఎకరాల ప్లాట్లే ఇంకా కేటాయించాల్సి ఉందట. రాబోయే 4 నెలల్లో ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసేస్తారట. 14, 19 మధ్యలోనే 26,197 మంది రైతులకు 31,003 ఎకరాల ప్లాట్లు కేటాయించేశారట. నిన్న మంత్రి నారాయణ గారు చెప్పిన లెక్క ఇది. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్‌లో ఇప్పటిదాకా 26,732 మందికి 60,980 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిందట. ఇంకా 2,501 మంది రైతులకి 8,441 ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయాలట. వీటిలో పలు కేసులు పెండింగ్‌లో ఉండటం, కోర్టు కేసులు 70 మంది రైతులకు చెందిన 312 ప్లాట్లు, భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో 254 మంది రైతులకు చెందిన 1,170 ప్లాట్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇతర వివాదాల్లో మరో 450 మందికి 1,889 ప్లాట్లు, పీఓటీ కేసులో 208, దేవాదాయ శాఖ వివాదాలు 69, లంకెస్సైన్ భూముల్లో 337, ఎన్ఆర్ఐలు 444 ప్లాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకి 60-90 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రైతులకి ఈ ఆర్థిక సంవత్సరంలో 231 కోట్లు కౌలు నగదు చెల్లించామని చెబుతుంది. అదంతా పక్కన పెడితే ఇన్ని వేల మందికి ప్లాట్లు ఇస్తే ఈ పాటికి అక్కడ పెద్ద ఎత్తున ఎగబడి డెవలప్మెంట్ జరగాలి కదా! వాళ్ళే బిల్డింగులు కట్టుకోవాలా, వాళ్ళే అపార్ట్మెంట్ కట్టాలా, వాళ్ళే షాపులు కట్టాలా, షాపింగ్ మాల్స్ కట్టాలా, లేదా ఎవరితోనైనా జాయింట్‌గా డెవలప్మెంట్ కిందకి తీసుకోవాలి. ఎందుకు జరగట్లేదు? అది మిస్టరీ.